హాయ్ ఫ్రెండ్స్, చూడండి స్టవ్ అయితే ఎంత ఘోరంగా అయిపోయిందో. సో నిన్న నేను చెప్పా కదా, నేను ఇంకో చూసారా ఏంటంటే నేను నైట్ రైస్ పెట్టేసి వేరే పనిలో ఉండడం వల్ల రైస్ మొత్తం ఆడిపోయి పొగలు అసలు వీళ్ళంతా ముసురుకున్నాయి. సో అంతలా అయిన దాన్ని నేను క్లీనింగ్ అనేది చేశాను. క్లీనింగ్ చేసే ప్రాసెస్లో సో ఏదైతే అన్నం గంజి ఉందో దాంట్లో సర్ఫ్ వాటర్ అండ్ తినే సోడా అవి వేసి మరగించడం వల్ల ఈ విధంగా అయితే అవుతుంది స్టవ్. సో ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా ఇంకో పని కాకుంటే మంచిగానే క్లీన్ అయితే అవుతుందండి. సో ఇప్పుడైతే ఇది నేను స్టవ్ అనేది నీట్గా చేసేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అన్నీ సర్ఫ్ వాటర్ తోటి అలా ఉండండి, సర్ఫ్ వాటర్ తోటి సో క్లీనింగ్ అనేది చేసేసినాను. తప్పదు కదండి, ఆడవాళ్ళం అన్నాక అన్నీ చేసుకోవాలి. చూడండి ఊరికే ఇలా రఫ్ చేసేస్తే స్క్రబ్ తోటి క్లీన్ అయిపోతుంది. ఇదేం పెద్ద పని కాదు. సో మెయిన్ అయితే అన్నం గంజు క్లీన్ అయితే అయిపోయింది, కొద్దిగా ఉంది, ఇక మళ్ళీ తుంతా ఉంటే వెళ్తుందండి. అసలు పోవండి, చాలా గట్టిగా ఉంటాయి అవి అన్నంవి. సో ఇవన్నీ ఈ విధంగా అయితే క్లీన్ చేస్తున్నాను స్టవ్. సర్ఫ్ వాటరే కాబట్టి తొందరనే వాటర్ తోటి క్లీన్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా చూడండి, బ్లాక్ అన్నం ఇవంతా సర్ఫ్లో నుంచి వచ్చినాయి. ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా అవుతుందా ఈ విధంగా? సో స్టవ్ అనేది ఈజీగానే క్లీన్ అవుతుంది. మీకు ఒకసారి చూపిస్తాను ఆ బౌల్ అనేది ఎలా అయిందో. అంటే హోటల్లో యూజ్ చేసిన స్టవ్ అండి. సో ఈ విధంగానే ఉంటుంది. అది బిజినెస్ అని తెలుసు కదా. సో ఇప్పుడైతే ఇంట్లో పెట్టేసుకున్నాను. సో అందుకే కొద్దిగా ఇలా పాతగా ఉంది. హోటల్ అంటే తెలుసు కదా, ఎనీ టైం టీ అని పాలని అలా పెడుతూ ఉండేవాళ్ళము. చూడండి ఈ విధంగా అయితే స్టవ్ అయితే నీట్గా చేసుకున్నాను. ఒక క్లాత్ పట్టి తుడిచేసుకుంటే నీట్గా అయిపోతుంది ఫ్రెండ్స్. మనకు ఇంట్లో ఎప్పుడైనా అన్నం కానీ పాల గంజి కానీ ఈ విధంగా నల్లగా అంటే అంటుకొని ఈ విధంగా ఎప్పుడైతే మాడిపోతుందో గంజు అనేది మనకు ఈ బౌల్ పనికి రాదండి. చూడండి అయిపోయింది. మొత్తానికి అయితే నా స్టవ్ మొత్తం సిలిండర్ గద్దె మొత్తం నీట్గా తుడిచేసుకున్నాను. సో ఈరోజైతే ఎక్కువ అయిపోయింది పని, అంటే మనం డైలీ చేసేదానికో నేను అన్నం అలా అయిపోయినందుకు ఈరోజైతే ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్ పని. చూడండి మీకు ఎప్పుడన్నా అలా అయినప్పుడు మాత్రం ఇలా చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటా మరి, బాయ్.